భగవంతుడు శ్రీకృష్ణుడు కుచేలుడిని 3 లోకాలలో అత్యంత ధనవంతుడిగా చేస్తున్నప్పుడు కుచేలుడికి ధనం చూసి యముడు ఈర్ష్యపడతాడు. మరియు కుచేలుడి యొక్క భవిష్యత్తును చదివించడానికి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. యముడు శ్రీకృష్ణుడిని కలిసి, ఇక నరకంలో నాకు పని లేదు, భవిష్యవాణిని నేను మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఇంకా మీరే చూసుకోండి అని చెప్తాడు. దానికి కారణాన్ని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు యమదేవుడు, మీరు పాపాత్ములను క్షమించేసి వారి జీవితంలో ఉన్న దరిద్రాన్ని తుడిచేస్తున్నారు, దానివల్ల పాపాత్ములు వాళ్ళు మా దగ్గరికి రాకుండా స్వయంగా మీ లోకానికి వచ్చేస్తున్నారు. అయితే మీరు ఇప్పటికిప్పుడే కుచేలుడిని 3 లోకాలలో అత్యంత ధనవంతుడిగా మార్చారు, కానీ నిజానికి అతని జీవితం మొత్తం దరిద్రంతో నిండి ఉంది. అయితే శ్రీకృష్ణుడు ఆ భవిష్యవాణిని తీసుకొని మళ్ళీ యముడికి కుచేలుడి భవిష్యత్తును చూస్తానని చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు కుచేలుడి దరిద్రం మొత్తాన్ని తుడిచేస్తాడు. యముడు ముందు చూసిన దరిద్రం ఇప్పుడు కనిపించదు. అంటే శ్రీకృష్ణుడు కుచేలుడి దరిద్రం మొత్తాన్ని తుడిచేశాడని అతనికి అర్థమవుతుంది. అందరూ